వెల్కమ్ టు సిటిజన్ 69 న్యూస్. పూజలకు నోచుకొని పురాతన దైవ క్షేత్రం వెలుగులోకి రాని పర్వతాల మల్లన్న అమ్మవార్ల విశిష్టత. పెద్దపల్లి జిల్లా కల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని స్థానిక బీరప్ప దేవాలయం సమీపంలో ఉన్నటువంటి మరో అద్భుతమైన పురాతన దైవ క్షేత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దైవ క్షేత్రంలో వందల ఏళ్ల నాటి వేప చెట్టు కింద శ్రీ కాళికామాత మరియు నాగదేవతలు, పర్వతాల మల్లికార్జున స్వామివార్లు పురాతన రాతి విగ్రహాల రూపంలో ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. గత కొన్ని ఏళ్ల క్రితం నుండి ఇక్కడ రాతి విగ్రహారాధనలు నిర్వహించబడేవని స్థానికులు చెబుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల దేవాలయానికి మంతని, భూపాలపల్లి డివిజన్ల పరిధిలోని పలు గ్రామాల నుండి భక్తులు ఎడ్లబండ్ల ద్వారా గతంలో ఓదెల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు వెళ్లేటువంటి మార్గమధ్యంలో కాల్వ శ్రీరాంపూర్ గ్రామంలో వెలసిన పర్వతాల మల్లికార్జున స్వామి విగ్రహాల చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షిణలు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఓదెలకు చేరుకునేవారని ప్రజలు, భక్తుల నానుడి. ప్రస్తుతం గత కొన్ని ఏళ్ల నుండి ఈ యొక్క మల్లికార్జున స్వామివారు పూజలకు నోచుకోక ధూపదీప నైవేద్యాలకు దూరమై మరుగున పడుతోన్న ఈ తరుణంలో కొందరు భక్తులు స్వామివారు వెలసిన ప్రాంగణాన్ని, ముళ్ల పొదలు, చెట్ల కొమ్మలను తొలగించి విగ్రహాలను శుద్ధి చేసి పసుపు కుంకుమలతో, కొబ్బరికాయలు, ధూపదీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. రానున్న శ్రావణ మాసం నుండే ఇక్కడ వెలసిన దేవతామూర్తులకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి పూర్వ వైభవం తీసుకుని రావాలని గ్రామ సర్పంచ్ మరియు మాజీ సర్పంచ్లకు భక్తులు, గ్రామ ప్రజలు కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బంగారి రమేష్ మరియు మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ భక్తులు పాల్గొన్నారు. పురాతన కాలంలో వందల ఏళ్లుగా ఇక్కడ పర్వతాల మల్లన్న అనే దేవుడు కొలువై ఉన్నాడు. ఈ ప్రదేశానికి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉండే. మేము మా చిన్నప్పుడు గత 40 ఏళ్ళుగా నాకు ఇక్కడ ఈ గుడి గురించి తెలుసు. దీన్ని కొన్ని సందర్భాలలో అందరూ అక్కడికి మన ఓదెల మల్లన్న జాతర దర్శించుకునే సందర్భంలో ఈ దేవుని పర్వతాల మల్లన్నను, ఇక్కడ నాగదేవతను సందర్శించుకొని దీని చుట్టూ ప్రదక్షిణలు చేసి వెళ్తుండేవారు. రాను రాను దీన్ని ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇది శిథిలావస్థకు చేరుకున్నది. దీన్ని పురావస్తు శాఖ కానీ, సంబంధిత అధికారులు కానీ, పెద్దలు కానీ పట్టించుకొని దీన్ని యొక్క తేవాలని నేను కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాబ్ గారి దృష్టికి కానీ, పెద్దల దృష్టికి తీసుకెళ్తా దీన్ని మళ్ళీ పునర్నిర్మించుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తానని, దీన్ని మళ్ళీ రోడ్డు కానీ, దీనికి సంబంధించినటువంటి ఒక బోర్వెల్ కానీ వేపిస్తామని సందర్భంగా మాట ఇస్తూ, చిన్నప్పుడు నాకు తెలిసినప్పుడు నా చిన్నతనంలో ఇక్కడికి వందల సంఖ్యలో భక్తులు వచ్చి మరి ఈ దేవుణ్ణి సందర్శించుకునేది. ఇక్కడ పుట్టకు కూడా నాగదేవత పుట్టకు పాలు పోసేవాళ్ళు, బాగా జనాలు వచ్చేది. ఇప్పుడు కూడా అదే విధంగా జనాలు రావడానికి మా వంతు సహాయం చేస్తానని, ఈ దేవుని పునర్నిర్మాణం కోసం సహాయపడతానని సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పెద్దంపేట దారిలో ఉన్నటువంటి పర్వతాల మల్లన్ననే ఈ యొక్క పురాతనమైనటువంటి విగ్రహాలు ఇక్కడ దేవతలు ఉన్న సందర్భంలో గతం నుండి కూడా గత వందల సంవత్సరాల నుండి పూర్వీకులు ఇక్కడ భక్తి శ్రద్ధలతోని ఇక్కడ పూజలు చేసుకొని ఇక్కడే కాదు, ఈ ప్రాంత ప్రజలే కాకుండా ముత్తారం, మంతని, ఇటు ఓడేడు కూడా ఓదెలకు వెళ్ళే భక్తులందరూ కూడా ఈ యొక్క పర్వతాల మల్లన్నను దర్శించుకొని ఇక్కడ ఒక 5 రౌండ్లు ఎడ్ల బండ్లతో తిరిగే రోజులు అవి. ఎడ్ల బండ్లతో తిరిగి ఈ యొక్క దేవుణ్ణి, ఇక్కడ ఉన్నటువంటి నాగదేవతను కానీ, ఇక్కడ ఉన్న శివలింగాన్ని కానీ, ఈ పర్వత మల్లన్న వాళ్ళని దర్శించుకొని వారికి మంచిగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండాలని మొక్కుకొని పోయే పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ కాలానుగుణంగా కొంత దీన్ని వెనుకపాటు చేయడం జరిగింది. ఈ మధ్యలోనే ఇప్పుడు ఇక్కడికి మేము సర్పంచ్ గారి ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. నేనైతే మొదటిసారి చూస్తా ఉన్నా. ఎందుకంటే పురాతనమైనటువంటి దేవుళ్ళు భక్తి శ్రద్ధలతో వెనకట పూజించినటువంటి ఈ శివలింగం కానీ, ఆ విగ్రహాలు కానీ చూడడానికి చాలా అద్భుతంగా పురాతనమైనవి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి మానవులు తయారు చేసినటువంటి విగ్రహాలు, శిలలు ఉంటున్నాయి తప్ప ఇవి పురాతనమైన విగ్రహాలు. ఇక్కడ పవరు దేవుడు ఇక్కడ ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకం నాకు కదిలింది. ఇక్కడ వాతావరణం, ఇక్కడ చెట్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్లు కూడా వందల సంవత్సరాలు ఉన్నటువంటి వేప చెట్లు. కాకపోతే దీనికి కొంత సౌకర్యాలు తక్కువ ఉన్నందున గౌరవ సర్పంచ్ గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు సారన్న కానీ వాళ్ళందరి దృష్టికి తీసుకుపోయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని తెలుపుతూ భక్తులు
గతంలో అయితే ఎట్లయితే ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని వెళ్ళిరో ఇప్పుడు కూడా ఆ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చడానికి మా వంతు సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే దేవునికి చేసిన సేవ ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆ దేవుడు ఏదో రకంగా మనకు మంచి చేసే ఆశీస్సులు మన పైన ఉంటాయి కనుక ఖచ్చితంగా ఈ గుడిని అభివృద్ధి చేయడంలో మేము కూడా కీలక పాత్ర పోషిస్తాం. గౌరవ సర్పంచ్ గారు ఇప్పుడే చెప్పారు, రేపో ఎల్లుండో ఇక్కడికి సిబ్బందిని కూడా పంపించి ఈ ప్రాంతాన్ని అంతా శుద్ధి చేస్తానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ భక్తుల యొక్క సదవకాశాన్ని ఈ విగ్రహాలు మంచి విగ్రహాలు మంచిగా ఉన్నాయి, వాతావరణం మంచిగా ఉంది. అధిక సంఖ్యలో ఇప్పుడు ఈ శ్రావణ మాసం రాబోతున్న సందర్భంలో ఇక్కడికి అధిక మొత్తంలో వచ్చి ఆ దేవుని ఆశీస్సులు ఆ కృప పొందాలని తెలుపుతా ఉన్నా. గౌరాల తమ్ముల తల్లి నీకు సరే తల్లి గంగదేవి పుట్టల్లరీనా పుట్టిందన్న పెట్టల్లరీనా పెరిగిన్నదన్న తల్లి నీకు శరణ శరణ ఎత్తగాదే నా వరదచ్చి రూపం పొందిండు, అవతారం ఎత్తిండు, ఈడ కొడుకు తీరిండు, మాలాగనే తీసుకొస్తే నిండు అవతారం. ఇక్కడ ఏం దేవుడు అడుగు అలపతి వేలు నా తండ్రి నీకు శరణు.